ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ఉద్దేశం మా బీసీ ఉద్యమకారులందరూ ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న అసెంబ్లీలో అసందర్భంగా ఎలాంటి ఒక అకేషన్ లేకుండా ఇప్పుడున్నటువంటి మినిస్టర్ అయినటువంటి రోడ్లు భవనాల శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షునిగా చేయాలి, ఆయన జగ్గారెడ్డిని చేస్తే 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో అని చెప్పడం జరిగింది. జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షుడు చేయడం అంటే చేయమనమని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని తొలగించడం అనడమే, ఆయనను తీసివేయాలని చెప్పడమే. అంటే ఒక బీసీ బిడ్డ పిసిసి అయితే ఓర్వలేక ఆయనకు పొమ్మనకుండా పొగబెట్టడానికి ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు జగ్గారెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు. నిజంగా అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యల పరిష్కారం కోసం. అసెంబ్లీలో ఒక బాధ్యత గల మంత్రి ఏం మాట్లాడాలి? ఇప్పుడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంది, అదేవిధంగా దానికి ప్రభుత్వం ఎట్లా పరిష్కారం చేయాలనో ఆ విషయాల మీద మాట్లాడాలి. వాస్తవంగా ఇవాళ ఫీజుల రియంబర్స్మెంట్ రావడం లేదు, రైతులకు రైతు బంధు లేదు, గిట్టుబాటు ధర లేదు, యూరియా సరఫరా కావడం లేదు, అదేవిధంగా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇరాను ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంతో ఇలా గ్యాస్ కొరత ఏర్పడి మా సగటు మనిషి ఇలా వండుకొని తినే పరిస్థితి లేదు. ఇన్ని బాధలలో ప్రజలుంటే బలుపెక్కి మదమెక్కి కొవ్వెక్కి దోసుకున్నటువంటి వేల కోట్ల రూపాయల మదంతో అసెంబ్లీలో మాట్లాడిన మాటలేంది, అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మాటలేనాయి. కోమటిరెడ్డి గారి యొక్క అహంకారం కాకపోతే, కోమటిరెడ్డి గారి యొక్క బీసీ వ్యతిరేక వైఖరి కాకపోతే సందర్భం ఏమొచ్చింది? ఇవాళ ఒక్క మాటలో నేను అడుగుతున్నా, చాలా మంది మా మిత్రులు చెప్పారు జగ్గారెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడు పెడితే 100 సీట్లు ఎట్ట గెలుస్తాయి. మతి ఉండే మాట్లాడుతున్నావా, మతి భ్రమించి మాట్లాడుతున్నావా, సాగొచ్చి మాట్లాడుతున్నావా, తాగొచ్చి మాట్లాడుతున్నావా? ఇంతకుముందు మా వాళ్ళు అన్నారు పిచ్చి తుగ్లకని. ఇప్పుడు అందరు అసెంబ్లీలో ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటలేడు, పిచ్చిరెడ్డి అంటారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు పిచ్చిరెడ్డి. తెలుసుకో, నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు, తెలుసుకో. ఎందుకంటే నీది మేము అనడం లేదు, మేము ఎప్పటికైనా కూడా ఆయన గౌరవంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారనే పిలుస్తాం. కానీ ప్రజలంతా అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి హైదరాబాద్లో జరిగేటువంటి ఒక కార్యక్రమానికి, ప్రభుత్వ కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరు మంత్రులను ఒక్కొక్కరిని ఇన్వైట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ దేశంలో అందరు ముఖ్యమంత్రి ఇన్వైట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇన్వైట్ చేశాడు. మీడియాలో మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారితో కలిసిన తర్వాత నేను ఐటీ మంత్రిని మాట్లాడుతున్నాడు. ఈయన ఇప్పుడు ఉన్నది రోడ్లు భవనాల శాఖ మంత్రి, నేను ఐటీ మంత్రిని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి సోరంగ మార్గంలో కార్మికులు చనిపోతే ఆడికి పోయి వాటర్లో నీళ్లు కలిసినాయి అంటున్నాడు. వాటర్లో నీళ్లు కలిసినాయట. ఆడనేమో ఐటీ మంత్రి అంటుండు, ఇటు వాటర్లో నీళ్లు కలిసినాయి అంటుండు. అసెంబ్లీనేమో తూలుతున్నాడు, మాట తిరుగుతలేడు, స్పష్టంగా మాట వస్తలేదు, ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు. అందుకనే ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. మేము చెయ్యం. ప్రతిపక్షాలు ఎవరు? హరీష్ రావు గారు ఒక డిమాండ్ చేసిండు, అధ్యక్ష ఈ సభకు కొంతమంది సభ్యులు తాగొస్తుర్రు కాబట్టి అసెంబ్లీకి వచ్చేటువంటి వాళ్ళను బ్రీత్ ఎనాలిసిస్ టెస్ట్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేసిండు. మీ వల్ల పరిస్థితి గంట కాడికి వచ్చింది. ఒకవైపు సోయి లేకుండా, ఓవైపు అహంకారంతో, ఓవైపు మాది కులమని రెడ్డి కులం అనేటువంటి అహంకారంతో మతి తప్పి గతి తప్పి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అందుకని పిచ్చిరెడ్డి అని పెట్టిరు. ఇవాళ నేను అంటున్నా, జగ్గారెడ్డి గారికి 100 ఈ పిసిసి అధ్యక్షుడు ఇస్తే 100 సీట్లు వస్తాయంటున్నావు కదా, ఏ క్రైటీరియా తోటి 100 సీట్లు వస్తాయని అంటున్నావు? అసలు జగ్గారెడ్డి ఒక బీసీ బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ, చింత ప్రభాకర్ గారు చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆయన. జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఒక బీసీ బిడ్డ చింత ప్రభాకర్ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. బీసీ బిడ్డ చేతిలో చిత్తుగా ఓడిపోయిన జగ్గారెడ్డికి పిసిసి అధ్యక్షుడు ఇస్తే 100 సీట్లు ఎట్లొస్తాయి? ఆ జగ్గారెడ్డి ఇది సంగారెడ్డిలో బీసీల వాదం ఉంది, నన్నే ఓడగొట్టిర్రు, మళ్ళా పోటీ చేసిన మళ్ళొడగొడతారనే ఉద్దేశంతో నేను ఇక లైఫ్లో సంగారెడ్డికి వెళ్ళి కానీ ఎక్కడికి వెళ్ళి కానీ నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ఆయనే ప్రకటించాడు. అట్లాంటి యుద్ధరంగం నుంచి పారిపోయినోడిని, బీసీల చేతిలో చిత్తుగా ఓడిపోయినోడిని ఇలా పిసిసి అధ్యక్షునిగా నియమిస్తే 100 సీట్లు ఎట్లు వస్తాయంటావు? అంటే ఆయనకు ఒకటే ఉద్దేశం, బీసీలను అవమానించడం, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, బీసీలను కక్షగట్టడం,
ఈ పిచ్చిరెడ్డికి పొరపాటుగా మారింది. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి పొరపాటుగా మారింది, పరిపాటుగా మారింది. ఎందుకు అంటే ఇవాళ ఈ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారు ఒక మాట చెప్పాడు, ఈ దేశమంతా రాహుల్ గాంధీ గారు కులగన జరగాలి, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలంటున్నాడు. కాబట్టి మాది ఒక జాతీయ పార్టీ, నెక్స్ట్ కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారని ధైర్యంగా ప్రకటించాడు. పిసిసి అధ్యక్షుడిగా ఉండి ధైర్యంగా ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించినటువంటి మొనగాడు, దమ్మున్నోడు, ఒక బీసీల ఐకాన్, బీసీల లెజెండ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటించారు. దాన్ని జీర్ణించుకోలేక అదేవిధంగా డిసిసి అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 80% డిసిసి అధ్యక్షులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షునిగా ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, ఒక నేత కార్మికుడు బిడ్డ అయినటువంటి పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పున్న కైలాసు నేతకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు కట్టబెట్టారు. అది జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకనే పున్న కైలాసును తొలగించాలని రాహుల్ గాంధీకి లెటర్ రాసిన ఒక బీసీ బిడ్డ నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలుంటే ఎస్సీ, ఎస్టీలు అయిపోను, ఒక ఆలేరు తప్ప మిగతా 8 మంది రెడ్లే, 2 ఎంపీలు రెడ్లే, విప్పులు రెడ్లే, మంత్రులు రెడ్లే, 3 మంత్రులు ఉంటే 3 రెడ్లే. అంటే నల్లగొండ జిల్లాలో మొత్తం రెడ్లు ఉన్నప్పటికీ పార్టీ జెండా మోసేటువంటి డిసిసి పదవి ఉన్న కైలాస్కి ఇస్తే ఓర్వలేక ఆయన తీసేయమని ఇచ్చాడు. ఒక తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయన మీద దాడి చేయించి గుండాలతోటి, రౌడీలతోటి ఫోన్లు చేయించి సంపుతామని బెదిరించాడు. అదేవిధంగా ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో ఒక బీసీ యాదవ బిడ్డ నాగలక్ష్మి అనేట ఆమె సర్పంచ్గా పోటీ చేస్తే ఆమె భర్త యాదగిరిని కిడ్నాప్ చేయించి, గుండాల రౌడీలతో కిడ్నాప్ చేయించి ఒక గొల్లకురుమ బిడ్డకు మూత్రం రాయించాడు. ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి అనుచరులు కనీసం ఖండించలే. అంటే యాదవులకు మూత్రం దాయించింది. పద్మశాలీలు వద్దు, వీళ్ళు పనికిరారు, వీళ్ళకు పదవులు వద్దు, పరిపాలనకు పనికిరారని చెప్పి తీసేయాలని అవమానించిండు. ఒక గౌడ బిడ్డ చెరుకు సుధాకర్ ను సంపుతామని బెదిరించిండు. ఇటీవల ఇంకా ఆయన భాగవతాలు చాలా ఉన్నాయి. దళితుల మీద దాడులు చేస్తున్నాడు. ఇటీవల నల్గొండలో గెలిచిన తర్వాత మైనార్టీలు పాపం పాండబ్బలు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుంటే బుల్డోజర్లు పెట్టి మైనార్టీల యొక్క షాపులన్నీ తొలగించాడు. ఎంత కుల గజ్జి ఈ కులగజ్జి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఉందంటే, ఆ తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి, మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఎవరు కూడా ఫలానా మున్సిపల్ మేయర్ గా, మున్సిపల్ చైర్మన్ గా ఫలానా వ్యక్తి అని ముందుగా ఎవరు ప్రకటించలే. ఈయనే ప్రకటించిండు, నల్లగొండ మున్సిపల్ మేయర్ గా ఫలానా రెడ్డికి ఇస్తున్నాను, రెడ్డిని ప్రకటించి అక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి బొడ్డుపల్లి శ్రీనివాసు భార్య పోటీ చేసి గెలిచింది. అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పోటీ చేసి గెలిచినటువంటి అబ్బగోని రమేష్ గౌడ్ గెలిచాడు. అయినప్పటికీ కూడా కుమ్మరోళ్లకు, గౌన్లోళ్లకు, గుల్లకుర్మలకు, విశ్వబ్రాహ్మణులకు ఎవరికి ఇవ్వకుండా రెడ్డికి ఇచ్చాడు. అంటే నీకెంత కులగజ్జి ఉంది. ఈ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అనగదొక్కాలి. బీసీల ఓట్లతోటి మాత్రం నువ్వు అధికారం రావాలి. ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకరెడ్డి, నీ సంగతి తెలుస్తాం. ఇక కాసుకో, ఇక్కడి నుంచి కాసుకో. ఇక్కడి నుంచి యుద్ధం అనేది మీకు మాకే. నల్లగొండలు నిన్ను ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి నువ్వు బీసీలను అవమానించినావు కాబట్టి బేషరతు క్షమార్పణ చెప్పాలి. నీకంటే మీ తమ్ముడు 100 రెట్ల బెటర్. మీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే నువ్వు మున్సిపల్ మేయర్ గా రెడ్డికి ఇస్తే ఆయన మునుగోడు నియోజకవర్గంలో చండూరు, చౌటుప్పల్ 2 జనరల్ స్థానాల్లో మున్సిపల్ చైర్మన్లుగా 2 బీసీలకు ఇచ్చాడు. ఒకటి గౌడ్కి ఇచ్చాడు, ఒకటి పద్మశాలికి ఇచ్చాడు. నువ్వు గౌడ్లను బెదిరిస్తున్నావు, సంపతామంటున్నావు, అవమానిస్తున్నావు. కానీ రాజగోపాల్ రెడ్డి గౌడ్కు చైర్మన్ ఇచ్చాడు. పద్మశాలి బిడ్డను డిసిసి అధ్యక్షుడు తీసేయాలంటున్నావు, కానీ రాజగోపాల్ రెడ్డి పద్మశాలి బిడ్డకు చండూరులో మున్సిపల్ చైర్మన్ ఇచ్చాడు. నువ్వు మంత్రిగా ఉండి ఎవరికి ఎరగబెడుతున్నావు? నీ సామాజిక న్యాయం ఇది.